అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ రాశి వారికి మార్చి 15వ తేదీన శనివారం ఉదయం నుండి సాయంత్రం లోపు వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం వీరు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, అలాగే వీరికి చోటు చేసుకోబోయేటటువంటి శుభ అశుభ పరిణామాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. అయితే మొట్టమొదటిసారిగా ఎవరైతే వృషభ రాశి వారు మన ఛానల్ను కొత్తగా చూస్తున్నారో ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మరికొంతమంది వృషభ రాశి వారికి షేర్ చేయండి. ఇక ఈ రోజున వివరాల్లోకి వెళితే వృషభ రాశి వారికి మార్చి 15వ తేదీన శనివారం రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం వీరు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, అలాగే వీరికి ఈ రోజంతా కూడా ఏ విధంగా జరగబోతుందో తప్పకుండా ఈరోజైతే మనం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక ముందుగా మనం పరిశీలించినట్లయితే జ్యోతిష్యం ప్రకారం ద్వాదశ రాశుల్లో వృషభ రాశి 2వ స్థానంలో ఉంటుంది. ఈ రాశి వారి యొక్క సంకేతం ఎత్తు. ఈ రాశి వారికి శుభాలను భౌతిక సౌకర్యాలను ప్రసాదించేటటువంటి శుక్రుడు వీరికి అధిపతిగా ఉంటాడు. ఇక ఈ కారణంగా వృషభ రాశి వారు శుక్రుడి లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారికి కళలు సంగీతం పట్ల ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. ఇక వృషభం మూలకం భూమిగా పరిగణిస్తారు. ఈ రాశివారు ఏ పని చేసినా కానీ పూర్తిగా అంకిత భావంతో చేస్తారు. తరచుగా ఉద్యోగాలు మారేందుకు వీరు ఎక్కువగా ఇష్టపడరు. అంతేకాకుండా వీరు చాలా మొండి స్వభావంతో ఉంటారు. ఈ కారణంగా వీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటారు. ప్రేమ ఆప్యాయత విషయంలో వీరిని ఎక్కువగా నమ్మచ్చు. అయితే వీరితో బలవంతంగా పనిచేయించడం మాత్రం చాలా కష్టం. అంటే వీరు ఏదైనా కానీ ఒక పనిని అనుకుంటే ఆ పనిని చక్కగా పూర్తి చేస్తారు. కానీ వీరిని మాత్రం బలవంత పెట్టి మరి ఏదైనా ఒక పని చేయించుకోవాలంటే మాత్రం అది అసలు ఎవరి వల్ల కూడా కాదండి. ఎందుకంటే వీరికి ఏదైనా నచ్చితేనే చేస్తారు, నచ్చకపోతే ఎటువంటి మొహమాటం లేకుండా మేము చేయమని చెప్పేసి చెప్తారు. ఆ విధంగా వీరితో ఏదైనా కానీ బలవంత పెట్టి మరి ఏదైనా ఒక పని చేయించుకోవడం మాత్రం ఎవరి వల్ల కాదు. ఇక ఈ రాశి వారు అంటే శుక్రుడి యొక్క ప్రభావంతో చాలా ప్రకాశవంతంగా ఉండేందుకు ఇష్టపడతారు. అలాగే ఫ్యాషన్ కూడా చాలా ఎక్కువగా ఇష్టపడతారు. అలంకరణపై కూడా ఈ రాశి వారికి ఎక్కువగా మక్కువ ఉంటుంది. మరోవైపు వీరికి కోపం వస్తే ఎదుటి వ్యక్తి బలహీనుడా అతను బలవంతుడా అనే విషయాన్ని కూడా పూర్తిగా మర్చిపోయి పూర్తిగా వీరికి ఉన్నటువంటి శక్తితో మాత్రమే పోరాడతారు. ఎదుటివారు ఎంత పెద్దవారైనా సరే వారు తప్పు చేశారు అంటే మాత్రం తప్పకుండా నలుగురు ముందైనా సరే నువ్వు తప్పు చేశావు అని మొహం మీద చెప్పేటటువంటి స్వభావం కలవారు. ఇక వీరి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే వీరు చాలా విషయాల్లో విశ్వసనీయంగా ఉంటారు. అలాగే చిత్తశుద్ధితో స్నేహాలను సంబంధాలను కొనసాగిస్తారు. సున్నితమైనటువంటి మనస్తత్వంతో ఉంటారు. కాబట్టి త్వరగా కొత్త వ్యక్తులతో వీరికి స్నేహం ఏర్పడుతుంది. అందుకే వీరి సర్కిల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇక ఈ యొక్క రాశి వ్యక్తులు ప్రేమ జీవితంలో కుటుంబ జీవితంలో సానుకూలంగా వ్యవహరిస్తారు. ప్రేమ సంబంధాల విషయంలో కూడా వీరికి అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంటాయి. అయితే ఈ యొక్క వృషభ రాశి వారు సున్నితమైనటువంటి మనస్తత్వంతో ఉంటారు. కాబట్టి ఏదైనా కానీ ఎవరైనా కానీ బాధలో ఉన్నారని చెప్పి తెలిస్తే వెంటనే డీప్గా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. అయ్యో వారు ఈ విధంగా బాధను ఎదుర్కొంటున్నారా, అయ్యో వారి కష్టాలను ఎదుర్కొంటున్నారా, ఈ సమస్యలను చిక్కుకొని ఏం చేయాలో అర్థం కాక సతమతమైపోతున్నారా, పోనీలేండి మనవంతుగా ఏదైనా ఒక సహాయం చేస్తే పాపం భగవంతుడి వల్ల మనకు కూడా ఆ సహాయం ఏదైనా కానీ ఉంటే మనల్ని ఎదుర్కొంటూ వస్తుందిలే, వారికి ముందైతే ఏదో ఒక సహాయం అందిస్తే మన వల్ల బ్రతుకుతారు కదా అనేటటువంటి ఉద్దేశం చేస్తారు. ముందు ఏదైనా కానీ ఎదుటి వ్యక్తులకు సహాయపడాలని చెప్పి బలమైనటువంటి కోరికతో ఉంటారు. అంటే ఎవరైనా కానీ జంకుతూ ఉండొచ్చేమో, కానీ ఈ యొక్క వృషభరాశి వారు మాత్రం ఏదైనా కానీ ఎవరికైనా కానీ సహాయం చేయాలి అనేటటువంటి సిచ్యువేషన్ కనుక వీరికి వస్తే తప్పకుండా సహాయం చేయడంలో వెనకడుగు వేరనమాట. ఆ విధంగా ఎప్పుడూ కూడా ఎవరికైనా కానీ సహాయం చేయడంలో ఈ రాశివారు ముందుంటారు. అలాగే వీరికి రేపటి రోజున ప్రేమికుల పరంగా ఎవరికైతే ఎన్నో రోజులుగా ఇరు కుటుంబాల మధ్య కూడా అంటే సఖ్యత లేక ఒప్పుకోక ఈ యొక్క ప్రేమికుల మధ్య ఏదో ఒక గొడవలు జరుగుతూ ఎప్పటి నుండో కలుసుకోవాలని చెప్పి వీరికి ఎలాగైనా కానీ ఒక మంచి సక్సెస్ఫుల్గా ఇరు కుటుంబాలు కూడా ఓకే చెప్తే బాగుండు, మా ప్రేమకు మా పెళ్ళికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా మాకు
వివాహం జరిగితే బాగుండని చెప్పి ఎవరైతే ప్రేమికుల పరంగా కోరుకుంటూ ఉన్నారో వారికి రేపటి రోజున మంచిగా ఇరు కుటుంబాల నుంచి మంచి ఒక శుభవార్తనైతే మీరు రేపటి రోజున ఉదయం నుండి సాయంత్రం లోపు మంచి శుభవార్త తీపి కబురు అయితే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలండి. ఇక ఈ యొక్క రాశి వారు కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబంలో ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే మాత్రం తట్టుకోలేకపోతారు. వెంటనే వీరి వంతు వారికి ఏదో ఒక విధంగా సహాయాన్ని చేయడంలో వీరు ముందే ఉంటారు. అలాగే వీరిని ఇష్టపడేటటువంటి వ్యక్తుల పట్ల కూడా వీరు చాలా శ్రద్ధ వహిస్తారనమాట. ముందు మన గురించి కాకుండా ఎదుటివారు ఎవరైతే మనను చక్కగా పొగుడుతారో, లేదంటే మన గురించి మంచి స్నేహానుకూలంగా ప్రేమానుకూలంగా వ్యవహరిస్తూ ఎవరైతే ఉంటారో ఆ విధంగా మనతో వారు ఎదుటి వ్యక్తులు కూడా అలాగే ఉండాలి, మనతో పాటు సమానంగా ఉండాలి అని చెప్పేటటువంటి ఉద్దేశంతో ఏదైనా సహాయం చేయడమో, లేదంటే పోనీ వారికి ఏదైనా హెల్ప్ చేసే విధంగా వీరు అనుకూలంగా ఉంటారనమాట. ఇక తమ యొక్క కుటుంబాల బాధ్యతలను కూడా పరిపూర్ణంగా నిర్వహిస్తారు. ఎప్పటికప్పుడు వారి యొక్క బాధ్యతలను అందరికీ ఏం కావాలనేది అన్నీ కూడా పట్టించుకొని వారికి కావాల్సినవన్నీ కూడా తీసుకొస్తూ ఉంటారండి. అలాగే వారిని చాలా జాగ్రత్తగా కూడా చూసుకుంటారు. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తారు. అందరితో కూడా సమభావంతో ఉంటారు. అందుకే వీరికి ఏదైనా కానీ ఏదైనా ఒక కష్టం వస్తే మాత్రం దాన్ని ఏ విధంగా ఆ కష్టం నుండి బయటపడాలా అనేటటువంటి తెలివితేటలు కూడా ఎక్కువ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ సమయంలో ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ఎవరితో ఉండాలి, చాకచక్యంగా తెలివితేటలన్నింటినీ కూడా చక్కగా వీరైతే సమయానుకూలంగా మారిపోతూ ఉంటాయి వీరి ఆలోచనలు కూడా. కాబట్టి ఎవరితో ఏ విధంగా మసులుకోవాలనే విషయంలో వృషభ రాశి వారి తర్వాత ఎవరైనా చెప్పుకోవచ్చు. అయితే ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మార్చి 15వ తేదీన శనివారం ఉదయం నుండి మధ్యాహ్నం లోపు వీరికి చాలా అనుకూలంగా సానుకూలంగా ఉంటుందండి. ఇక మధ్యాహ్నం నుండి సాయంత్రం లోపు వీరైతే మంచి శుభవార్తలను చెప్పుకున్నాం కదా. ప్రేమికుల పరంగా ఎవరైతే ఎప్పటి నుంచో మంచి శుభవార్త వినాలని చెప్పి కలకంటున్నారో అలాంటి వారు ఒక మంచి గుడ్ న్యూస్ వింటారని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అన్నీ కూడా అనుకూలంగా ఉండేటటువంటి సమయమేనండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రేపటి రోజున కనిపించడం లేదు. అలాగే దూర ప్రాంతాలకు చేరుకునే వారు కూడా చక్కగా మీరైతే హ్యాపీగా బయటకు కాలక్షేపంగా కుటుంబంతో కలిసిపోయి వెళ్ళాలని చెప్పి అనుకునే వాళ్ళకి కానీ, లేదంటే ఇంకా ఏదైనా కానీ దేని గురించి అయినా కానీ ఎక్కడికైనా దూర ప్రాంతాలకు ఏదైనా మంచి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఉంటారు కదా కొంతమంది, అలాంటి వారికి కూడా బాగుంటుంది. రాజకీయ పరంగా రాజకీయ నాయకులకి బాగుంటుంది. అలాగే సినిమా రంగం వారికి చెందిన వారికి కూడా మంచి మంచి అవకాశాలు వచ్చేటటువంటి ఈ యొక్క ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా అన్ని విధాలుగా అయితే ఈ రాశుల వారికి, ఈ యొక్క వృషభ రాశి వారికి చెందిన వారికి రేపటి రోజున అన్ని రాశుల కల్లా కూడా సహనము, ఓపిక, శ్రద్ధ అన్నీ కూడా ఎక్కువేనండి. వృషభ రాశి వారికి ఎద్దు ఏ విధంగా అయితే అన్నీ భరిస్తూ సహనం, ఓర్పుతో, ఒక రైతు ఏ విధంగా అయితే పని చేస్తూ చేయమని చెప్పి చెప్తూ ఉంటే ఆ పనులన్నీ కూడా ఎద్దు ఏ విధంగా అయితే చేస్తూ ఓపికగా ఉంటుందో ఆ విధంగా ఈ యొక్క రాశి వారికి చెందిన వారందరూ కూడా చాలా ఎక్కువగా శ్రద్ధ, సహనం చాలా ఎక్కువని చెప్పుకోవాలి. ఇక అలాగే ఎవరైతే కెరీర్ పరంగా త్వరగా మంచి పురోగతిని సాధిస్తారండి, మాకు ఈ మంచి అవకాశం వస్తే బాగుండు, మీదైనా కానీ ఉన్న దాంట్లో కంటే కూడా మంచి మెరుగైనటువంటి పురోగతిని సాధిస్తే బాగుండు అని చెప్పి ఎవరైతే కెరీర్ పరంగా ఆలోచిస్తూ ఉంటారో అలాంటి వారికి కూడా రేపటి రోజున ఒక మంచి అవకాశం అయితే లభించబోతుంది. అలాగే వీరు కళకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాకుండా సంగీతం, నాటక రంగంలో వీరికి మంచి విజయం సాధించేటటువంటి అవకాశాలు రేపటి రోజున తలుపు తడతాయి. అలాగే వీరికి ఏ ప్రాంతం వారితో అయినా కానీ త్వరగా అవగాహన పెరిగిపోతుందండి. ఎవరి గురించి అయినా కానీ ఇట్టే చూడంగానే వారి గురించి పూర్తి జాతకం చెప్పేస్తూ ఉంటారు కదా కొంతమంది. ఆ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఎదుటివారి యొక్క మనస్తత్వం ఏమిటి, వారు ఏమిటి, వారి విధానాలు ఏమిటి, వారు ఏ విధమైనటువంటి ఆలోచనతో మన దగ్గరికి వస్తున్నారు, అసలు మనతో వారికి ఎంతవరకు అవసరం, నిజంగా వారు మన దగ్గరికి సహాయం కోరే వస్తున్నారా, ఇలా రకరకాల ఆలోచనలు అయితే చేపట్టి నిజంగానే వారికి ఏ ఉద్దేశంతో మన దగ్గరకు వస్తున్నారనేటటువంటి దాని గురించి 1-2 సార్లు ఆలోచించి మరీ వస్తారనమాట. నిర్ణయాలు తీసుకుంటారనమాట ఈ యొక్క రాశి వారు. కాబట్టి ఎవరిని కూడా సామాన్యంగా నమ్మరండి. ఒకవేళ నమ్మితే మాత్రం ప్రాణం పోయినా కూడా వారిని విడిచిపెట్టరు. ఆ విధంగా ఎదుటి వ్యక్తి యొక్క హృదయాన్ని, మనసును గెలుచుకుంటారు ఈ యొక్క వృషభ రాశి వారు. అందుకే ప్రతి ఒక్కరితో కూడా వీరు చూడండి, ఈ యొక్క వృషభ రాశి వారు ప్రతి ఒక్కరిని కూడా గౌరవభావంతో పలకరిస్తారు. ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకుంటారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు ఎటువంటి ఇబ్బందులు లేవండి. అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి, హనుమాన్ చాలీసా పట్టించుకోండి. చక్కగా రేపటి రోజున శనివారం కాబట్టి నవగ్రహారాధన కూడా చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి పుణ్య ఫలితం అయితే మీకు లభిస్తుంది. అలాగే పేదవారికి ఎవరికైనా కానీ దాన ధర్మాలు చేయడం వల్ల కూడా ఆ పుణ్యం కూడా మీ ఖాతాలో పడిపోతుంది. కాబట్టి చక్కగా ఎవరైనా పేదవారు కనిపిస్తే మీ వంతుగా దాన ధర్మాలు అయితే చేయండి. ఎవరైనా కానీ బాటసారులకు గొడుగులు కానీ, లేదంటే చెప్పులు కానీ, ఇలాంటివి
దానంగా ఇవ్వడం వలన మీకు అపారమైనటువంటి పుణ్యఫలం అయితే లభిస్తుంది. కాబట్టి తెలుసుకున్నారు కదండి. ఈరోజు ఎవరైతే ఈ యొక్క వృషభ రాశి వారు రేపటి రోజున దిన ఫలితాల గురించి మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే అర్థవంతంగా ఉంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.